హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ బిఎస్కే కనెక్ట్స్. ఇవాళ బిగ్ బాస్ సీజన్ 8 డే 2 గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఇవాళ మనకి ఈ షో నాకు పెద్దగా ఇవాళ ఎపిసోడ్ అనిపించకపోయినా ఒక్క కంటెస్టెంట్ యొక్క పెర్ఫార్మెన్స్ మాత్రం నాకు బాగా నచ్చింది. తను చేసిన పెర్ఫార్మెన్స్ కానీ ఇదంతా కూడా నిజంగా ఒక ఇంప్రెసివ్గా ఒక అమ్మాయి కూడా ఎంత స్ట్రాంగ్గా ఆడగలదా అని చెప్పేసి నేను ఫస్ట్ టైం బిగ్ బాస్ సీజన్ మొత్తంలో కల్లా ఫస్ట్ టైం చూస్తున్నాను. ఫస్ట్ నుంచి అంటే మధ్యలో నుంచి ఆడటం వేరు. ఫస్ట్ నుంచి తనకు కసి గెలవాలి, ఆడాలి అన్న కసి, తపన ఏదైతే ఉందో చాలా బాగా ఇంప్రెస్ చేసింది. ఆ అమ్మాయి పేరు నైనిక. తనేంటంటే ప్రీవియస్‌గా బిగ్ బాస్ రాకముందు తను డాన్సర్ అనమాట. ఓకే. వాళ్ళ అమ్మగారికి గూడా తను డాన్స్ చేయడం అన్నా కూడా చాలా ఇష్టమని చెప్పేసి స్టేజ్ మీద కూడా చెప్పింది నాగార్జున గారి ముందు. సో, నేను ఈ వీడియోలో అసలు డే మొత్తం మీద అసలు ఏం జరిగింది? ఎవరి పెర్ఫార్మెన్స్ ఏంటి? అసలు మణికంఠ ఏంటి? సీత ఏంటి? అసలు బేబక్క ఏంటి? అసలు మెయిన్‌గా సోనియా ఆ పెర్ఫార్మెన్స్ ఏంటో అసలు అర్థం కావట్లేదు. ఆ సోనియా గురించి, ఆ మణికంఠ గురించి, సీత గురించి ఎక్కువ డిస్కస్ చేసుకుందాం. కానీ ఒక్క పెర్ఫార్మెన్స్ మాత్రం గట్టిగా డిస్కస్ చేసుకుందాం. ఓకే. యాక్చువల్లీ ఇవాళ షోలోకి మనం వెళ్ళే ముందు నిన్నేం జరిగిందో ఒకసారి ప్రివ్యూ చేసుకుందాం. నిన్న కంటెస్టెంట్స్ అందరూ హౌస్ లోపలికి వచ్చినాక అనిల్ రావిపూడి వచ్చి ఎవరైతే ఓడిపోయారో వాళ్ళని నుంచోపెట్టి అతను ఓటింగ్ సిస్టమ్ స్టార్ట్ చేశాడు. అంటే ఒక కొంచెం ఊరికే గేమ్ ప్లే చేద్దామని చూశాడు. ప్రాంక్ లాగా అవ్వచ్చు. సో, దాంట్లో ఏంటంటే నాగమణికంఠకి అందరూ ఎక్కువ ఓట్లు వేయటం వల్ల ఏంటంటే అతన్ని హౌస్‌లో నుంచి బయటికి పంపిస్తాకి హౌస్ మొత్తం కూడా సిద్ధంగా ఉన్నట్టనమాట. సో, అది అయిపోయింది. సో, ఇవాళ దాన్ని కొనసాగింపుగా ఏమైందంటే నాకు తెలిసి నాగమణికంట కావాలని తన హైలైట్ అవ్వదు అని చెప్పేసి, తన ఫోకస్ అవ్వాలని చెప్పేసి, ప్రతి కెమెరా తనని క్యాప్చర్ చేయాలని చెప్పేసి, నాకు తెలిసి ప్రీవియస్‌గా అన్ని బిగ్ బాస్ చూసి నాకు తెలిసి అతనికి ఎవరో గట్టిగానే చెప్పారు. ఏం చేస్తా అని చెప్పేసి. నాకేమనిపించిందంటే నాగమణికంటని చూసి నాకు సింపతి గెయినర్ అనమాట. అంటే సింపతి కోసం అతను ఏమైనా చేస్తాడు. ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, ఇప్పుడు అందరూ అతని వైపే చూడాలి. అతని మాటే వినాలి. అతను చెప్పిందే వినాలి. ఆయన ఎవరు చెప్తే కూడా వినడు. అతను బాగా తెలివైనోడనమాట. అన్నీ తెలుసనమాట ఆయనకి. ఆయనకొక్కడికే తెలుసు, ఇంకెవరికీ తెలీదు అన్న ఫీలింగ్‌తో ఉన్న వ్యక్తి అతను. సో, ఇప్పుడు ఏమవుతుంది అంటే, ఈ హౌస్‌లో నిఖిల్ తనకి మంచి చెప్తున్నాడు. అంటే యాక్చువల్లీ అతను ఆదిత్య ఓము ఓటేసాడని చెప్పేసి ఆ వయసుకి కూడా విలువ ఇవ్వకుండా ఏదేదో మాట్లాడాడంట. సో, నిఖిల్ అతనికి చెప్తున్నాడు. వయసులో పెద్దోడు కదా అని చెప్పేసి అతనొక్కడే కాదు హౌస్ మొత్తం కూడా చెప్తున్నారు. కానీ నేనంటే ఇప్పుడు వీళ్ళందరూ కలిసి కూర్చోబెట్టి చెప్తుంటే ఈయనకేంటంటే ఇప్పుడు ఇతను ఒక టాప్ కంటెస్టెంట్ లాగా కప్ ఈయనకే వచ్చేసేలాగా ఫీల్ అయిపోయాడు. ఇంక అక్కడి నుంచి స్టార్ట్ చేశాడింకా. అంటే ప్రతిదీ ఆయనకి చెప్పాలి, ఆయనకి చెయ్యాలి అని చెప్పేసి. ఓకే. హౌస్‌లో అన్నాక అందరూ డిస్కస్ చేసుకుంటారు, చెప్పుకుంటారు, చేసుకుంటారు. కానీ ఈ నాగమణికంఠ మెంటాలిటీ ఏంటో ఇంకా రాబోయే రోజుల్లో అతను నిజంగా చెప్తున్నాను కదా! టాప్ 5 కాదు కదా! కామెడీ పీస్ అయిపోతాడు. ఊరికే ట్రిగ్గర్ అయిపోతాడు. అతనికి ఏం చేస్తున్నాడు? ఎలా ఎళ్తున్నాడని చెప్పేసి అతనికి తెలియని కూడా తెలియట్లేదు. ఎందుకు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే చెప్పినాక అయిపోయింది. అయిపోయినాక నెక్స్ట్ వీళ్ళు మంచం మీద కూర్చున్నప్పుడు వీళ్ళు చెప్తున్నారనమాట. ఏమని ఇలాగా ఎందుకు పెద్దాయన గదా! అతనికి కూడా రెస్పెక్ట్ ఇవ్వకపోతే ఇలాగా వయసుకి అంటే, నేను వయసుకి కాదు. నేను గేమ్ ఆడతాకొచ్చాను. నన్ను హౌస్‌లోంచి బయటికి పంపించాలనుకున్నప్పుడు అతను నేను రెస్పెక్ట్ ఇచ్చేదన్నట్టుగా మాట్లాడుతున్నాడు అతను. సో, ఇప్పుడు అతను మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు అంతమంది చెప్తున్నప్పుడు తనకు కనీసం మినిమమ్ కొంచెం మెచ్యూర్డ్‌గా అయ్యనుకోండి ఆలోచిస్తాడు. అంటే ఇప్పుడు అందరూ నాకు చెప్తున్నారంటే నేను నెగెటివ్‌గా ప్రొజెక్ట్ అవుతున్నానా బయటికి అని ఆలోచించుకోవచ్చు. కానీ ఇతనికే తెలుసు అన్నీ అని చెప్పేసి ఫీల్ అయిపోయి అలా చేస్తున్నాడు. సో, బయటకొచ్చినప్పుడు గూడా నిఖిల్‌తో కూర్చొని మాట్లాడాడు. ప్లస్ సీత ఒకటి తోడైంది ఈయనకి. సీత వచ్చేప్పటికి నిఖిల్ ఆ అమ్మాయిని పక్కెళ్ళి ఆడుకోపో అని జెప్పేసి నిన్నన్నాడంట, ఇవాళ అన్నాడంట. సో, ఆ అమ్మాయి ఏంటంటే నిఖిల్ మీద వచ్చి నాగమణికంఠ చెప్తుంది. నాగమణికంఠ ఏంటంటే ఇప్పుడు నిఖిల్‌కి పోటీగా రావాలి. అది. ఇప్పుడు నిఖిల్ ఏం చేసినా కూడా దానికి ఆపోజిట్‌గా నాగమణికంఠ చేసి అతను హీరో అవుదామని, ఇతన్ని నెగెటివ్ చేద్దామని చూస్తున్నాడు. దీంట్లో హీరో ఎవరు? విలన్ ఎవరో కూడా తెలీదు మనకి ఇంకా. సో, చూద్దాం రాబోయే రోజుల్లో. చీఫ్ ఆఫ్ ద హౌస్ ఎవరు అని చెప్పేసి ఒక గేమ్ కండక్ట్ చేస్తున్నాడు. దాంట్లో ఫస్ట్ గేమ్ వచ్చేప్పటికి ఒక కేజ్ ఉంటుంది. ఆ కేజ్‌లో ఏంటంటే బెల్టులు కడతారనమాట. బెల్ట్.
ఆ బెల్ట్ కట్టి దాంట్లో కలర్స్ ఉంటాయి. బ్లాక్, రెడ్, గ్రీన్, బ్లూ ఇలా కలర్స్‌లో బెల్ట్‌లు ఉంటాయి. సో, ఈ బెల్ట్‌లో ఏంటి అంటే అక్కడ ఒక స్పిన్‌లా ఉంటుంది వీల్ లాగా. దాన్ని సంచాలకు స్పిన్ వీల్‌ని తిప్పాలి. స్పిన్ వీల్‌ని తిప్పినప్పుడు అది ఏ కలర్ దగ్గరైతే ఆగిద్దో సంచాలకి వెళ్ళి వెంటనే అది కట్ చేయాలి. కట్ చేసి ఆ బెల్ట్‌ని అక్కడి నుంచి తీసేయాలి. దీంట్లో 'బిగ్ బాస్' సెలెక్ట్ చేసిన కంటెస్టెంట్స్ ఎవరు అంటే యష్మి, నైనిక, నిఖిల్, శేఖర్ భాష, బేబక్క అండ్ నబీల్. వీళ్ళని 'బిగ్ బాస్' సెలెక్ట్ చేశాడు. చీఫ్‌కి గేమ్ ఆడమని చెప్పేసి. సో, ఈ 6 కంటెస్టెంట్స్‌లో ఏమైంది అంటే ఫస్ట్ వీళ్ళందరిని ఒక కేజ్‌లో పెట్టారు. ఒక్కొక్కళ్ళు ఒక్కో బెల్ట్ మీద నుంచున్నారు. సో, నుంచున్నాక ఏమైద్ది అంటే సంచాలకు స్పిన్ వీల్ తిప్పుతాడు. ఆ స్పిన్ వీల్‌లో ఏ కలర్ బెల్ట్ అయితే వస్తుందో అక్కడ యారోకి దాన్ని అతనెళ్లి కట్ చేసి ఆ బెల్ట్‌ని అక్కడి నుంచి తీసేయాలి. సో, దీంట్లో గేమ్ రూల్ ఏంటి అంటే కాలు కింద పెట్టకూడదు. ఆ బెల్ట్ మీదే వాళ్ళు కూర్చోవటమా, నుంచోవటమా, పడుకోవటమా ఏమన్నా చేసుకోవచ్చు గానీ, కాళ్ళు మాత్రం నేల మీద పెట్టకూడదు. ఓకే. నేలకి టచ్ అవ్వకూడదు బాడీ. సో, అది కాన్సెప్ట్. ఈ గేమ్ కాన్సెప్ట్. సో, దీంట్లో ఫస్ట్ స్పిన్ తిప్పినప్పుడు బేబక్క కాలు జస్ట్ స్లిప్ అయ్యిద్ది. సో, తన కింద కాలు పెడతం వల్ల తను ఔట్ అయిపోతుంది. సో, తను కూడా స్పోర్టివ్‌గానే తీసుకుంది. తను కూడా పెద్దగా సీరియస్‌గా ఏమీ చేయలేదు. యష్మి అయితే ఆహ్, స్పిన్ వీల్ తిప్పే గ్యాప్‌లో అంటే బజర్ మోగే గ్యాప్‌లో నిఖిల్ శేఖర్ భాష యష్మిని కింద పడేద్దామని చెప్పేసి చాలా ప్రయత్నం చేస్తారు. కానీ ఆ అమ్మాయి చాలా స్ట్రాంగ్‌గా బాగా ఆడింది. చాలా డిఫెండ్ చేసుకుంది. అదైతే నాకు చాలా బాగా నచ్చింది. తన డిఫెన్సివ్ యాటిట్యూడ్. అంటే ఎంత కష్టమైనా కూడా మనం గేమ్ కోసం ఉండాలి అన్న పట్టుదల నాకు బాగా నచ్చింది దాంట్లో. సో, తర్వాత ఆ బజర్ మోగిన ఆ బజర్ మోగినాక మళ్ళీ తను సంచలకు ఏదైతే కలర్ వచ్చిందో ఆ కలర్ కట్ చేస్తాడు. ఈలోపు యష్మి కింద పడిపోతుంది. యష్మి కింద పడిపోయినాక తను కూడా ఔట్ అయిపోతుంది. ఇంకా మిగిలింది నిఖిల్, నైనిక, శేఖర్ భాష, నబీల్. సో, ఇక్కడ కూడా బజర్ మోగే గ్యాప్‌లో నబీల్, శేఖర్ భాష అడ్జస్ట్ అయ్యే గ్యాప్‌లో కింద పడిపోతారు. సో, మిగిలింది నిఖిల్, నైనిక. సో, ఇక్కడ నిఖిల్ అంటే ఆల్రెడీ స్ట్రాంగ్ పర్సన్. అతను కొంచెం అందరికన్నా కూడా ఎక్కువ పర్సనాలిటీ ఉంది. అతను కొంచెం డిఫెండ్ చేసుకోగలడు. ప్లస్ తను స్ట్రాంగ్‌గా నిలబడగలడు. సో, నైనిక తను చాలా షార్ట్‌గా ఉంటుంది. కానీ చాలా స్ట్రాంగ్‌గా ఉంది. షార్ట్‌గా ఉన్నా కూడా స్ట్రాంగ్‌గా ఉంది తను. తను నిజంగా అసలు నిఖిల్‌తో పాటు సమానంగా చేసిన పోరాటం అయితే నిజంగా చాలా ఇంప్రెసివ్ అనిపించింది. సో, నాకైతే నైనిక పెర్ఫార్మన్స్ అయితే ఈ ఎపిసోడ్‌కి తనకి బెస్ట్ పెర్ఫార్మన్స్ అయితే నేను ఇవ్వగలను. ఈ ఎపిసోడ్ వరకైతే. ఈ ఎపిసోడ్ వరకు ఏదైతే జరిగిందో ఇవాళ, ఆ ఎపిసోడ్ వరకైతే నేను ఇవ్వగలను. తను తీసుకున్న డెసిషన్స్ గాని, తను చేసిన పెర్ఫార్మన్స్ గాని, తను తీసుకున్న డెసిషన్స్ గాని, ఆలోచించిన విధానం గాని, మొత్తంగా నైనిక అయితే చాలా బాగా నాకు ఇంప్రెస్ చేసింది ఈ ఎపిసోడ్ వరకైతే. సో, నెక్స్ట్ తను కింద పడిపోలేదు. జస్ట్ ఏంటంటే ఇలాగా మనకి ఉల్టా పడుకున్నప్పుడు తనేంటంటే తన జడ కింద ఆడింది. సో, తను కూడా ఇంకా ఔట్. ఇంకా ఫస్ట్ చీఫ్ వచ్చేప్పటికి నిఖిల్ గెలిచాడు. నెక్స్ట్ ఇంకో గేమ్ పెట్టాడు బిగ్ బాస్. దీంట్లో వచ్చేప్పటికి ఆల్రెడీ నిఖిల్ గెలిచేసాడు కాబట్టి ఇంకా మిగిలింది నబీల్, యష్మి, నైనిక, భాష, బేబక్క. ఈ 5 మెంబర్స్ మిగిలారు. ఒక స్టార్ట్ పాయింట్ నుంచి ఎండ్ పాయింట్ వరకు వాళ్ళు కాళ్ళ మధ్యలోనే పెట్టుకోవాలి దాన్ని. కాళ్ళ మధ్యలోనే పెట్టుకొని అక్కడి దాకా వెళ్ళాలి. నడుచుకుంటూ వెళ్ళాలి. లేకపోతే పరిగెత్తుకుంటూ వెళ్ళొచ్చు. కానీ అది కింద పడకూడదు. కింద పడితే మాత్రం మళ్ళీ వాళ్ళు వెనక్కెళ్ళాలి. సో, మళ్ళీ అదేమైంది అంటే కాళ్ళ మధ్యలో పెట్టుకొని వెళ్ళి ఎండ్ పాయింట్‌లో అదే కాలుతో వాళ్ళు ఒక కోన్ మీద ఇంకోటి అలా పెడతా ఉండాలనమాట. అదైతే నైనిక సూపర్ ఆడింది. తను చాలా బాగా ఆడింది. అండ్ ఆహ్, ఆహ్, ఆ గేమ్‌కి తనే విన్నర్ అయింది నైనిక. సో, దాని తర్వాత ఇప్పుడు ముగ్గురు చీఫ్‌ల్లో ఇద్దరు చీఫ్‌లు అయిపోయారు. ఎవరు నిఖిల్ అండ్ నైనిక అయిపోయారు. ఇప్పుడు మూడో వాళ్ళని సెలెక్ట్ చేయాలి. మూడో గేమ్ పెట్టలేదు. వీళ్ళిద్దరూ కలిసి మూడో చీఫ్‌ని సెలెక్ట్ చేయాలి. అంటే 4 మెంబర్స్ ఉన్నారు. బేబక్క, యష్మి, నబీల్ అండ్ శేఖర్ భాష ఉన్నారు. ఈ 4 మెంబర్స్‌లో ఫస్ట్ వీళ్ళిద్దరు ఏంటంటే డిస్కస్ చేసుకుంటారు. ఎవరైతే హౌస్‌కి కరెక్ట్‌గా ఉంటారో ఏంటి అనేది డిస్కస్ చేసుకున్నాక వాళ్ళేంటంటే ఒక పాయింట్‌కొస్తారు. ఓకే. యష్మిని మనం గెలిపిద్దాము. తను కొంచెం స్ట్రాంగ్‌గా ఉంది కాబట్టి అని చెప్పేసొచ్చి ఫస్ట్ వాళ్ళు నబీల్‌ని రిమూవ్ చేస్తారు. నబీల్ రిమూవ్ చేసే పాయింట్‌లో వాళ్ళు చెప్పేదేంటంటే మీరింకా
అందరితో మింగిల్ అవ్వాలి. మీ దగ్గర ఉన్న స్ట్రాంగ్ పాయింట్ ఏంటి? అసలు మీరు ఇప్పటిదాకా మాకు మీ పెర్ఫార్మెన్స్ చూపించలేదు కదా అన్నట్టుగా నిఖిల్ చెప్తాడు. అదైతే లాజిక్ లెస్. దాని తర్వాత మళ్ళీ మాట్లాడుకున్నారు. రిమైనింగ్ కూడా వాళ్ళు అతను చెప్పే లాజిక్ అసలు లాజిక్ లెస్. దానికి నబిల్ కూడా కొంచెం ఇంకా డిస్కస్ చేయలేక ఓకే అన్నట్టుగా వెళ్ళి కూర్చున్నాడు. కాకపోతే ఇక్కడ నబిల్ గురించి చెప్పాలి అంటే కొంచెం అతను డీసెంట్‌గా ఉన్నాడు కుర్రోడు. చాలా మంచిగానే పద్ధతిగానే ఉన్నాడు. హడావుడి చేయట్లేదు. టాస్క్ ఇస్తే టాస్క్ ఆడుతున్నాడు. ఒకళ్ళు గెలిస్తే గెలిచినట్టు, లేదంటే కామ్‌గా ఉంటున్నాడు తప్ప ఎవరితో కూడా డిబేట్లు పెట్టుకోవట్లేదు. ఎవరితో కూడా డిస్కషన్ పెట్టుకోవట్లేదు. తర్వాత బేబక్క ఫోటో పగలగొట్టారు డ్రీమ్‌లో. దాని తర్వాత ఏంటంటే బేబక్క కూడా పెద్ద క్వెషన్ చేయలే. ఓకే. ఐ విల్ యాక్సెప్ట్ ఎవ్రీథింగ్. నాకు అర్థమైంది. నేనేం పెద్దగా ఫీల్ అవ్వను అంటే, ఇప్పుడు బిగ్ బాస్ దాకా వచ్చింది ఫీల్ అవ్వకుండా ఉండటం కోసం వచ్చింది ఏంటి ఆమె? బిగ్ బాస్‌కి వచ్చింది డిఫెండ్ చేసుకోవాలి. తనెందుకు తీసేస్తున్నారో తెలుసుకోవాలి. తనెందుకు కాదంటున్నారు? తనలో మైనస్ ఏంటి? అసలు ఎప్పుడు చూసారు వీళ్ళు? ఇయన్నీ డిఫెండ్ చేసుకోవాలి గదా! సో, ఆ డిఫెండ్ చేసుకోకుండా ఎళ్ళిపోయి ఓకే. పర్లేదు నేను అంటే చూడటానికొచ్చిందేంటి ఏమన్నా వెకేషన్‌కొచ్చినట్టు. సో, అది పాయింట్. అంటే ఎళ్లి కూర్చుంది. తర్వాత అందరూ కలిసి రెచ్చగొట్టారనమాట. ఏంటి నువ్వు అలా అంటే ఎలా అయిపోతావు? అయ్యి అని చెప్పి రెచ్చగొడితే రెచ్చిపోతారు కదండీ! అలాగా ఆమె కూడా రెచ్చిపోయి నేను ఇప్పుడు నేనేం తప్పు చేశాను? ఎందుకని మీరు పక్కన పెట్టారు అయ్యి అని చెప్పేసి మాట్లాడుతుంది. అది ముందుండాలి కదా! ఒకళ్ళొచ్చి చెప్పేదాకా ఎందుకు? ముందు ఆమె అనుకోవాలి గదా! ఆ క్వెషన్స్ అన్నీ ముందు ఆవిడే అనుకోవాలి గదా! అంత వయసుంది పెద్దావిడ. ఆ మాత్రం తెలీదా? బిగ్ బాస్ షోకి ఎందుకెళ్తారు? జనాల మనసులో గెలుచుకుంటాకే వెళ్తారు. కామెడీ చేయడానికి కాదు కదా! సో, అది నేను చెప్పేది. సో, నెక్స్ట్ వాళ్ళు శేఖర్ భాషాది పగలగొట్టారు ఫోటో. ఇప్పుడు శేఖర్ భాషలో అయిపోయాయంటే పొగిడితే పడిపోయేలా ఉన్నాడు మనోడు. అంటే నాకు తెలిసి టాప్ 5 అయితే కష్టం. అంటే అతనికతనే పెద్దోడిలా ఊహించేసుకున్నాడు. అందరూ అతన్ని అన్న, అన్న అని చెప్పేసి దగ్గర తీసుకొని లేకపోతే ఇప్పుడు అతనేమైనా మాట్లాడుతుంటే శేఖర్ భాష మాట్లాడుతున్నాడు. అందరూ ఒకసారి ఇనండి, ఇనండి అన్నట్టుగా ఏంటో మరి అదంతా కావాలని అతనికి హైప్ ఇచ్చి అతన్ని కావాలని ఇచ్చేస్తారో అర్థం కావట్ల. సో, చూద్దాం అసలు ఏమైద్ది ఏంటి అనేది. అసలు శేఖర్ భాష పరిస్థితి ఏంటో పాపం సెకండ్ ఎపిసోడ్‌కే డల్ అయిపోయాడు. అందరూ చాలా హోప్స్ పెట్టుకున్నారు అందరూ ఆయన మీద. అంటే చాలా హోప్స్ అంటే అతను బాగా స్ట్రాంగ్‌గా ఆడతాడు అది ఇది అనుకుంటే కామెడీ, కామెడీ అయిపోయాడు. లాజిక్‌లెస్ చేస్తున్నాడు. ఆనియన్ అంటే ఆనియను. ఆనియన్ అంటే ఆని, ఆనించు, ఆనించను. ఆపోజిట్ వర్డ్స్‌లో మాట్లాడుతున్నాడు. చపాతీ చేయటానికి చేపాతి, చేపాతీకి చపాతీ. ఏహబ్బా! పిచ్చి, పిచ్చి లాజిక్‌లు మాట్లాడుతున్నాడు మనిషి అసల. పిచ్చెక్కుతుంది జనాలకి చూసేవాళ్ళకి గూడా. ఏంటో. తర్వాత లాస్ట్‌కి యష్మిని వాళ్ళు అనుకున్నారు. కానీ యష్మి అంతకు ముందేమైందంటే నన్ను సెలెక్ట్ చేయరు వీళ్ళు నన్ను పక్కన పెట్టేస్తారు. అసలు నన్ను పక్కన పెడితే అప్పుడు చెప్తాను అయ్యి అని చెప్పింది. వాళ్ళు సెలెక్ట్ చేసేప్పటికి అసలు నేనే నమ్మలేకపోతున్నాను. లక్కీగా నాకు ఇది వచ్చిందంటే, లక్కీగా రావటం ఏంటి? నువ్వు ఆడావని ప్రూవ్ చేసుకుంటే వచ్చిద్ది కదా! లక్కీగా వచ్చేసింది. నన్ను మీరు గెలిపించిన నాకు మీరు ఓటేసినందుకు థాంక్స్ ఇయన్నీ ఎందుకు? దానికి సోనియా మేడం లెగిసింది. సోనియా మేడం గురించి మళ్ళీ చెప్తా ఇప్పుడు. సోనియా మేడంకి ఇప్పుడు హైప్ ఎందుకొచ్చిద్ది అంటే, శేఖర్ భాష, నిఖిల్, బేబక్క ఇద్దరు ముగ్గురు బత్తాకాయ ఉంటది. యాక్చువల్‌గా నాకు తమిళ్‌లో అమ్మనా బత్తాయి అని పెడదామనుకున్నా గానీ, ఎందుకులే మళ్ళీ కాంట్రోవర్సీ‌లని పెట్టలేదు. ఆ బత్తాయి ఉండుద్ది. ఆ బత్తాయిని ఆడుకుంటా ఉంటారు బాల్‌లాగా. పాపం వాళ్ళకి బాల్స్, బ్యాట్స్ ఏమి ఉండవు. ఏదో ఉన్న రౌండ్‌గా ఉన్నదాన్ని క్యాచ్‌లు ఇలా ఆడుకుంటా ఉంటారు ఒకళ్ళు. ఎవరైతే కింద పడేస్తారో, క్యాచ్ పట్టుకోరో వాళ్ళు పక్కకెళ్ళిపోతారు. ఈ సోనియా మేడంకి మరి ఆమెకి కిచెన్ ఇచ్చారు గదా! కిచెన్ ఇచ్చారో మరి ఏంటో మరి ఆ బేబక్క ఈయన ఆ బేబక్క, సోనియాకి కిచెన్ ఇచ్చినట్టున్నారు. ఆహ్, సోనియా ఫీల్ అయిపోయింది ఇంగా ఆమె ఇంక బిగ్ బాసెస్ అయిపోయింది ఆమె. బిగ్ బాస్ అయిపోయి బత్తాకాయని అలా ఆడుకోవచ్చా? తిండి మీద మీకు ఇది లేదా? అని జెప్పేసి శేఖర్ భాషని నానా మాట్లాడింది. అసలు ఆ తిండికి అంటే వాల్యూ ఇవ్వటం ఏంటో అసలు ఆ అమ్మాయి ఏం మాట్లాడుతుందో లాజిక్ లేకుండా మాట్లాడింది ఆ అమ్మాయి. పిచ్చి పిచ్చి లాజిక్‌లు తీసింది. అసలా ఏదో ఆడుకున్నారు. ఒలుచుకొని తింటారు. దానికి ఆ! నువ్వు అక్కడ నువ్వు బురదలోది గూడా నువ్వే కడుక్కొని తిను. దానికి మా అందరికీ పెట్టమాక అంటే, నోటికి ఏదొస్తే అది మాట్లాడేసి, ఇయన్నీ ఎందుకు ఆ అమ్మాయికి? పిచ్చి పిచ్చిగా మాట్లాడింది. అసలేదో ఆ అమ్మాయికి కిచెన్ అప్పచెప్పేశారు. కిచెన్ ఆ అమ్మాయిని అడిగే కిచెన్ మొత్తం సెట్ చేశారు. ఆ అమ్మాయిని అడిగే సరుకులు పంపించారు.
ఇంకా హౌస్లో ఎవరికి ఏ ఇది లేదు. ఇప్పుడు ఏదో ఆడుకున్నారు పాపం. కావాలంటే అలా ఆడుకోమాకండి, ఫుడ్ కదా, వేరే వాళ్ళు ఎవరికైనా ఆకలేసి తింటారు అది చెప్పే విధానం ఉంటుంది. అంతేగాని నువ్వు నువ్వు ఆడుకొని అక్కడ పెట్టేస్తావు. ఈ మణికంఠ ఒకడు పిచ్చోడిలా ఉన్నాడు మణికంఠ. అసలు ఏదో అసలు నుంచొని ఏదో బిగ్ బాస్ ఇతన్ని సీక్రెట్గా పంపించాడు. బిగ్ బాస్ పిల్లోడు ఇతను. సో బిగ్ బాస్ పంపిస్తాం వల్ల ఇతను వచ్చి ఇక్కడ ఇప్పుడు మొత్తం చూస్తున్నాడు. అంటే ఈయన అన్నీ అబ్జర్వ్ చేసేసి బిగ్ బాస్కి రిపోర్ట్ ఇస్తాడు. ఈయన సూపర్వైజరు. వాళ్ళందరూ ఏంటంటే స్కూల్లో పిల్లలు. ఆ, వచ్చేసి ప్రతిదానికి నువ్వు బాల్ ఇలాగా ఆడకూడదు, బత్తాయికాయని నువ్వు ఇప్పుడు ఆడుకుంటావు, మళ్ళీ తీసుకెళ్ళి అక్కడ పెడతావు, వేరే వాళ్ళు తింటే ఏమైంది, అది అలా పగిలిపోయిద్దా, పోనీ జ్యూస్ చేసుకుని తాగుతారుగా, అదన్నా పగిలిపోయిద్దా, పోనీ పగిలిపోదు కదా, ఎందుకు అంత ఓవర్ యాక్షన్ వీళ్ళకి. అంటే వీళ్ళు ఏంటంటే కెమెరా ఫోకస్ అని అర్థమైంది నాకు. జస్ట్ వీళ్ళు స్టార్టింగ్ డే నుంచి డిఫెండ్ చేసుకుంటా ఉంటే లాంగ్ లాస్ట్ అదే ఎక్కువ కాలం ఉంటారు బిగ్ బాస్లో అని ఫీల్ అవుతున్నారు. జనాలకి చిరాకు వస్తే సెకండ్ వీకో ఫస్ట్ వీకో పంపించేస్తారు. వాళ్ళకి ఇంకా అర్థం కావట్లే. జనాలకున్న మైండ్ సెట్ వీళ్ళకి ఎప్పుడు అర్థమైద్దేమో కానీ, ఎట్లాంటి నిబ్బి మెంటాలిటీలు ఉంటే వీళ్ళు ఎక్కువ కాలం ఉండలేరు. అసలు నాకు తెలిసి వీళ్ళు డిఫెండ్ చేసుకుంటున్నారు అనుకుంటారు, కామెడీ అయిపోతారు వీళ్ళు. డిఫెండ్ చేసుకోలేరు. గట్టిగా మాట్లాడి వీళ్ళు ఏంటంటే సింపతి మీద వస్తున్నారు. అబ్బా, నాగమణికంఠ అనేవాడు సింపతి మీద వెళ్తున్నాడు చూడండి. మీరు ఇది కావాలంటే మీరు ఈ వీడియోని పెట్టుకోండి. నాగమణికంఠ అనేవాడు సింపతి మీద డ్రామా ఆడిపించకపోతే అప్పుడు చెప్తాను నేను. ఖచ్చితంగా సింపతి, అది సింపతి కోసం సింపతి మీద వెళ్తారు చూడండి. సింపతి కాకుండా వేరే దాన్ని వెళ్తే అప్పుడు చెప్పండి. అతను ఒక టాస్క్ ఇస్తారు, రెగ్యులర్గా మామూలుగా టాస్క్ ఆడతారు కదా, ఆ టాస్క్లో కూడా అతను ఒక్కనే ట్రిగ్గర్ చేసినట్టు, అతను ఒంటరి వాడిలాగా, అతనికి ఎవ్వరు లేని వాళ్ళలాగా బిహేవ్ చేస్తాడు. మీరు గమనించండి. అసలు ఇదంతా ఎందుకు, వీళ్ళకి నార్మల్గా వచ్చి గేమ్ ఆడేసి వాళ్ళకున్న టాలెంట్, యాక్చువల్లీ బిగ్ బాస్ అనేది ఇలా సింపతిల మీద ఇలా కాదు. వాళ్ళకున్న టాలెంట్ మీద గేమ్స్, లేకపోతే వాళ్ళకున్న టాలెంట్ మీద వాళ్ళని ఎక్కువ కాలం బిగ్ బాస్లో ఉంచి జనాలకి తెలిసేలా చేయాలి. అంతేగాని ఈ సింపతీలు, ఈ డ్రామాలు ఇవన్నీ మనకి ఎందుకు, వేసిన జోకి ఎన్నిసార్లు వేస్తారు అబ్బా అంటాం. ఎన్నిసార్లు ఈ సింపతీలు తీసుకొచ్చి కూర్చోబెట్టి మా మీద రుద్దుతారండి. ఎందుకు మనకి టాలెంట్ ఉన్న వాళ్ళు తీసుకోండి. టాలెంట్ ఉన్న వాడికి ఏం టాలెంట్ ఉంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ నైనిక ఉంది, ఆ అమ్మాయి సూపర్ డాన్సర్, అమ్మాయిని తీసుకొచ్చారు. రేపు పొద్దున అమ్మాయి ఇప్పుడు చూసారా గేమ్స్ ఎంత బాగా ఆడుతుందో. సో నేను చెప్పేది అది. సో అలాంటి వాళ్ళని తీసుకొచ్చాకంటే కొంచెం నైనిక లాంటి వాళ్ళని, ఎగ్జాంపుల్ అభి అభి ఉన్న డైరెక్టర్ అంట, అతను కొంచెం డీసెంట్గా ఉన్నాడు. అలాంటి వాళ్ళని తీసుకురండి. కొంచెం వాళ్ళ వల్ల జనాలకి ఏమైనా ఉపయోగపడిద్దామో, తెలుసుకుంటారేమో ఏమన్నా. ఎందుకు ఎట్లాంటి వాళ్ళు, టైం వేస్ట్ పీపుల్ వీళ్ళందరూ. వీళ్ళ వల్ల గేమ్ షోనే మారిపోయింది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే లాస్ట్ సీజన్ 6లో వచ్చేపటికి ఏమో గీతు రాయల్, కీర్తి, వీళ్ళందరూ సోది. తర్వాత సీజన్ 7లో వచ్చేపటికి పల్లవి ప్రశాంత్, యావరు, దీంట్లో వచ్చేపటికి ఇప్పుడు తీసుకొచ్చి పెట్టారు ఇక్కడ మనకి. ఎన్నిసార్లు పెడతారు చిరాగ్గా, ఎవరికి ఉపయోగం ఇవన్నీ. సో అది నైనికాకైతే నైనిక, నిఖిల్ ఇద్దరు కలిసి యష్మిని సెలెక్ట్ చేశారు. దానికి సోనియా వచ్చేపటికి ఆ అమ్మాయికి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఆ అమ్మాయి ఏం టాలెంట్ ఉందని చెప్పేసి మీరు సెలెక్ట్ చేశారు. బేబక్కకి లేనిది ఏంటి, ఆ అమ్మాయికి ఉన్న టాలెంట్ ఏంటి. ఇప్పుడు ఆ అమ్మాయి వచ్చి లక్కీగా నేను గెలిచాను అంటుంది. ఇప్పుడు మీరేమో ఆ అమ్మాయికి ఎలా చేస్తారని చెప్పేసి అంటే, యష్మి వచ్చేసేమో నేను ఇప్పుడు వాళ్ళని గెలిపిస్తే నీకేంటి ప్రాబ్లం అని చెప్పేసి అగ్రెసివ్ అవుతుంది. ఓకే. సో అగ్రెసివ్ అయిన క్రమంలో ఇద్దరికి గొడవ అవుతుంది. మొత్తానికి యష్మి, నైనిక, నిఖిల్ ముగ్గురు కూడా ఇప్పుడు చీఫ్స్ అయ్యారు. రేపు పొద్దున ఇంకో టాస్క్ ఉంటుంది. మరి ఆ టాస్క్లో ఏమైంది ఏంటి అనేది చూడాలి. అంటే వీళ్ళలో ఎవరు టాప్ అవుతారు, కెప్టెన్కి అనమాట. కెప్టెన్ ఆఫ్ ద హౌస్కి ఒక టాస్క్ పెడతారనమాట. దీంట్లో నుంచి పెట్టినప్పుడు వాళ్ళు ఇదవుతారు. సో దీంట్లో ఇది ఓవరాల్గా వాళ్ళు జరిగింది. సోది ఏం లేదు. కాకపోతే నైనిక పెర్ఫార్మెన్స్ అయితే నాకు మైండ్లో నుంచి పోవట్లే. ఆ పెర్ఫార్మెన్స్ బాగా, అమ్మాయి మాత్రం బాగా ఇంప్రెస్ చేసింది. చెప్పా కదా నిన్న, గ్లామర్ గర్ల్స్ని తీసుకొస్తారు. ఎవరైతే మంచిగా పెర్ఫామ్ చేసి బాగా జనాల దృష్టిలో వాళ్ళు బాగా పడతారో వాళ్ళకి కప్ వచ్చినా కూడా ప్రాబ్లం లేదు. ఎందుకంటే వాళ్ళ టాలెంట్ అది. వాళ్ళు కష్టపడి గెలిచి జనాల మనుషులు దోచుకొని ఓట్లు సంపాదించుకొని గెలిచే కప్ అది. సో అలాంటి వాళ్ళకి మనం సపోర్ట్ చేయొచ్చు. నేనైతే ఈ ఎపిసోడ్ వరకు అమ్మాయికి సపోర్ట్ చేస్తాను. మళ్ళీ రేపు ఎపిసోడ్ తర్వాత అమ్మాయి పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, అమ్మాయి థింకింగ్ ఎలా ఉంటుంది, దాన్ని బట్టి కూడా మనం రివ్యూ చేసుకోవచ్చు. సో ఇది ఇవాళకి. మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. నా వీడియోని లైక్ చేసి కొంచెం రీచ్ వచ్చేలాగా చేయండి.
తర్వాత మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి నా వీడియోని షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.